అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన విధానాలను స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల స్థానంలో H-1B వీసాలతో వచ్చిన విదేశీయులు పనిచేయడానికి తాను ఏమాత్రం అనుమతించేది లేదని చెప్పారు. అమెరికన్లకు కేటాయించిన ఉద్యోగాలు అమెరికన్లేనని తేల్చి చెప్పారు. డిస్నీ వరల్డ్ సహా పలు అమెరికన్ కంపెనీలలో చాలా మంది భారతీయులు H-1B వీసాలతో వచ్చి పనిచేస్తున్నారు. అలాంటి కంపెనీలపై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్క అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు తాను పోరాడుతానని వేలాది మంది మద్దతుదారుల మధ్య జరిగిన సభలో ట్రంప్ చెప్పారు. కేవలం వీసాల విషయాన్ని ప్రస్తావించడమే కాక డిస్నీలాండ్ లాంటి కొన్ని కంపెనీల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి H-1B వీసాలపై వచ్చిన విదేశీయులను నియమించుకోవడం ఇక ఏమాత్రం జరగనిచ్చేది లేదని హెచ్చరించారు. డిస్నీ వరల్డ్లో మొత్తం 250 మందిని 2017 జనవరిలో ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరు తమ హక్కుల కోసం కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. HCL, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కూడా ఇలా చేసిన కంపెనీల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ ట్రంప్ తీసుకురాబోయే కొత్త చట్టాలతో ఇబ్బంది పడక తప్పదు. H-1B వీసాలపై అమెరికాకు వెళ్తున్న విదేశీయులు ఎక్కువగా భారతీయులే ఉన్నారు.